ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ అందరూ ఎంతమంది ప్రభుతో గడుపుతున్నారండి? మీకు ఇచ్చిన అవకాశం కదా, యెహోవా దొరుకు కాలమట. అటు ఇటు చూడంగా దేవుని చూడాలి, మనం ఆయన్ని వెతకాలి, ఆయనని ప్రార్థన చేయాలి, ఆయన తట్టు మనం మనసు పెట్టాలి. మనసు గలిబిల్లో, పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, ప్రెషర్స్లో ఎవ్వరూ మనల్ని ఆదరించలేరు మన యేసే తప్ప. ఎవ్వరూ మనల్ని ప్రేమించలేరు యేసే తప్ప. చూడండి, ఈరోజు యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, నీవు నీ కుటుంబీకులు పచ్చిక వల్లే విస్తరించి, పచ్చిక ఎట్లంటే ఇట్లా గ్రీన్గా నీ కుటుంబం, నీ జీవితం ఒక ఫ్రెష్గా విస్తరించబడబోతుంది. బ్లెస్సడ్గా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక మంచి అభిషేకంతో నింపబోతున్నాడు. అన్ని విధాలుగా మీరు విస్తరణ జరిగించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. తండ్రి, ప్రతి కుటుంబానికి ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణ, నాయన బంధకాల నుంచి విడుదల, చదువులు, ఎగ్జామ్స్, స్టడీసు, నా తండ్రి వారి ఫ్యూచరు అన్నిట్లో బ్లెస్సెడ్గా ఉండాలి. మ్యారేజ్ డే, బర్త్డే, బిడ్డలు వారిని ఆశీర్వదిస్తూ వారి జీవితం విస్తరించబడి, రోగ వ్యాధి, నింద, కోర్టు కేసులు అన్నిటి నుంచి విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించు.